तो यहाँ तीन जगहों पे बहुत ही ज्यादा पुलिस की ब्रूटैलिटी देखी गई है। AK-47 भी चले हैं और इसमें बताया जा रहा है कि जो पटना में है वहां पे FIR जो है वो अटेम्प्ट टू मर्डर के लिए फाइल हो रही है। तो अटेम्प्ट टू मर्डर जो होता है वहां पे बेलेबल ऑफेंस नहीं है, तो उसके लिए बेल मूव करनी पड़ती है। जो FIR हमारे पास कॉपी आई है उसमें 144 लोगों का नेम्ड लोग हैं एंड 5000 उन्होंने अननेम्ड लोग डाले हुए हैं। उसके अलावा उन्होंने पूरा जो है वहां पे 86 लोगों को अभी तक अरेस्ट कर लिया है, बाकी लोग भी वो ढूंढ रहे हैं अरेस्ट करने के लिए। तो हमने लॉयर्स की टीम से रिक्वेस्ट करी है कि जितने भी हमारे पास स्टूडेंट यूनियंस हैं वहां पे वो हमें सपोर्ट करें एंड बाकी आई वुड आल्सो रिक्वेस्ट ऑल द लॉयर्स एज वेल टू कम फॉरवर्ड एंड जो हो सके वैसे वो हेल्प। రైట్, అది కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు చెబుతోంది. వాళ్ళు అంటున్న మాటలను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎఫ్ఐఆర్లు అయితే విత్డ్రా చేయని చెప్పి కేంద్రం మాకు హామీ ఇచ్చింది. మేము పెట్టిన 3 డిమాండ్లలో అదొకటి. అయితే ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, ఆ 3 డిమాండ్స్ మీద ఇటు దాంతోపాటు న్యూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు, ఉన్న ఎఫ్ఐఆర్ని విత్డ్రా చేయాలి. విత్డ్రా చేసిన అంటే విత్డ్రా అంశానికి సంబంధించి రిటర్న్ డ్రాఫ్ట్ సబ్మిట్ చేశాము. 2 వైపుల అగ్రిమెంట్ జరిగాక ఇది ముందుకు వెళ్తుంది. ఇది గవర్నమెంట్ నుంచి వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అనేది కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు చెప్తున్నమాట. అలాగే ప్రొటెస్టర్స్ కావచ్చు, ఆర్గనైజర్స్ కావచ్చు, వీళ్ళ మీద కేసులు ఉండకూడదు అనేది ఇక్కడ అంటున్నమాట. దీంతోపాటు రిలీజ్ చేయకపోతే కనుక మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం, మళ్ళీ ఆందోళనకు దిగుతాం, మళ్ళీ ఉద్యమిస్తాం అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇక్కడ కొన్ని ఏరియాస్లో అస్సాం దగ్గర అంటే అస్సాంలో ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కోల్కతాలో 11 మంది మీద అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్లో 3 జిల్లాలో పోలీస్ బ్రుటాలిటీ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ పట్నాలో కొన్ని ఎఫ్ఐఆర్స్ అటెంప్ట్ టు మర్డర్ పెట్టారనేది వాళ్ళు అంటున్నమాట. సో వీటన్నిటి మీద ఇన్ఫ్యాక్ట్ బీహార్లో అయితే వీటిని కోఆర్డినేట్ చేయడానికి ఒక లీగల్ సపోర్ట్ కావాలి, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అనేది. ఇప్పటికే అశుతోష్ రంకా చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. Dear JP Nadda and Jitendra ji, we are observing a complete breach of agreement regarding to police action against the protesters. Hundreds of students have been arrested in Bihar and Bengal and hundreds are being surveilled or harassed in Delhi and other states. Multiple reports are emerging in Delhi around detention of volunteers supporting protesters with logistics. We demand that all the FIRs against the protesters be immediately withdrawn, students be released and no future FIRs be filed in the line with our agreement. But Delhi police are central investigative agencies or police in BJP allied states, failing which we will be forced to sit on protest again. We also demand that the written agreement around legal cases be shared with us by tomorrow. We also demand that the written agreement around the legal cases be shared with us by tomorrow. The aligned timelines with the government of India. మీరు రేపటికల్లా మాకు ఈ అగ్రిమెంట్కి సంబంధించి we also demand the written agreement. మీరు రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇవ్వకపోతే కనుక మేము మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేది ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు చెప్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ ఉద్యమించబోతుందా ఈ ఎఫ్ఐఆర్ల అంశం? ఎందుకంటే ప్రస్తుతం తీర చర్చాంశంగా మారుతుంది. ఎక్కడ ఎఫ్ఐఆర్లను మీరు రిజిస్టర్ చేశారు, ఎక్కడైతే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశారో వాటిని వెంటనే విత్డ్రా చేసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది సిజేపీ. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లలో ఇదొకటి, కేసులు ఎత్తివేయాలి అనేటువంటి. కాకపోతే కేంద్ర మంత్రులతో చర్చలు జరిగిన తర్వాత అక్కడే బీజేపీ స్పోక్స్ పర్సన్ ఒక స్టేట్మెంట్ చేశారు. సంఘ విద్రోహ చర్యలు చేసినటువంటి వారు ఎవరు కూడా బీజేపీకి సంబంధం లేదు అనేటువంటిది. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, పోలీసుల పైన దాడి చేయడము, ప్రభుత్వ పైన నిరసనలు తెలిపేటువంటి క్రమంలో భాగంగా చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ప్రయత్నించారో వారు మా సభ్యులు కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇక మిగతా విషయాలు వస్తే దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడం కానీ, పోలీసుల విధులకు ఆటంకం కలగడం, ఇట్లాంటి వాటిని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ పోలీస్ జీపుల పైన, పోలీసుల పైన, సీసీటీవీ కెమెరాల పైన, తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి వాటిపైన, జర్నలిస్టుల పైన దాడి చేసినటువంటి వారిపైన కానీ వాళ్ళంతా కూడా బీజేపీ కార్యకర్తలు కాదనేటువంటి బీజేపీ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో
ఎవరిపైన కేసులు మాఫీ చేస్తామనేటువంటిది కేంద్రం హామీ ఇచ్చింది అనేటువంటి దానిపైన చర్చ అయితే కొనసాగుతుంది. కేంద్రం ఇంతవరకు లిస్ట్ ఇవ్వలేదు. ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 20 కేసులు ఉంటే 14 హింసాత్మకం, చట్ట వ్యతిరేకం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దాంతో పాటు 5 కేసులు జర్నలిస్టులను వేధించినటువంటి కేసులు. జర్నలిస్టుల చుట్టూ ఒక మాఫ్ గా ఏర్పడడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, వారి పనిని వారు చేసుకోనివ్వకుండా వాళ్ళని అసభ్యంగా వారితో ప్రవర్తించడం, అబ్యూజ్ చేయడం, వారిని ఫిజికల్ గా తర్వాత ఓరల్ గా వర్బల్ గా వాళ్ళంతా కూడా అబ్యూజ్ చేయడం. సో ఈ కేసులు సిజేపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాకపోతే సిజేపీ స్పోక్స్ పర్సన్ ఏమో వాళ్ళు సిజేపీ కార్యకర్తలు కాదు అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. మరి కేంద్రం ఎవరిపైన కేసులు పెట్టింది, వాళ్ళంతా కూడా సిజేపీ కార్యకర్తల, నిజంగా విద్యార్థుల, లేకుంటే విద్యార్థుల ముసుగులో అక్కడికి వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తుల? ఎందుకంటే అభిజిత్ దీప్కే చెప్పారు, స్పోక్స్ పర్సన్ చెప్తా ఉన్నారు, సిజేపీకి సంబంధించి మా ప్రొటెస్ట్ ని హింసాత్మకం చేయాలని పొద్దున్న దీంతో ఇన్వాల్వ్ అయ్యారని స్టేట్మెంట్ వాళ్ళు కూడా పదే చేశారు. మన విద్రోహ శక్తులే ఈ కేసులు ఎదుర్కొంటున్నాయా, మిగతా వారంతా కూడా సేఫ్ అయినా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి దీనికి సంబంధించి మరి కేంద్రం క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, అంటే కేంద్రం రేపటికల్లా రియాక్ట్ అవుతుంది అనుకోవాలా? ప్రస్తుతం ఇంతటి డిస్కషన్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు డెడ్ లైన్ పెడుతున్నారు, ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు, మీరు రేపటికల్లా మాకు క్లారిటీ ఇవ్వకపోతే కనుక మేము మళ్ళీ ఉద్యమిస్తామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అందులో కనుక పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారిపైన కేసులు విత్డ్రా చేయమని సిజేపీ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళే డైరెక్ట్ గా మాట్లాడారు కాబట్టి హింసాత్మకమైనటువంటి ప్రూఫ్స్ ఉంటాయి పోలీసుల దగ్గర. ఎందుకంటే బాడీ కెమెరాస్ ఉన్నాయి, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉపయోగించారు, పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. అక్కడ మొత్తం జరుగుతున్నటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా పోలీసుల దగ్గర ఉంది. పోలీస్ సమాజం దగ్గర వాహనాలు ధ్వంసం చేయడం కావచ్చు, అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, ఇతరులను గేలి చేయడం కావచ్చు, ఇట్లాంటివి అంటే ప్రభుత్వానికి నిరసన తెలిపేటువంటి బంగారు శాంతియుత నిరసనలో భాగంగా కాకుండా హింసాత్మక ఘటన వైపు ఎవరైతే మళ్ళారో వారందరిపైన కేసులు ఉండే అవకాశం ఉంది. మరి వారి విషయంలో సిజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, వారి విషయంలో కూడా వారిని కూడా వదిలేయాలని డిమాండ్ చేస్తే మాత్రం గ్రౌండ్ లో వారికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. లేదు నిజంగా విద్యార్థులే కేవలం ర్యాలీలో పాల్గొన్న వారిపైన కేసులు ఉన్నాయంటే మాత్రం వారిని విత్డ్రా చేయమని సిజేపీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో కేంద్రం రియాక్ట్ అయ్యేంత వరకు క్లారిటీగా అంటే ఇప్పుడు అక్కడ జితేంద్ర సింగ్ ని దాంతోపాటు ఇన్ఫాక్ట్ జేపీ నడ్డాను కూడా ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఇక్కడ తాత్సారం జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే ఎలా చూడొచ్చు దీన్ని? లేకపోతే ఆ రిటర్న్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం అందరితో మాట్లాడి అసాధ్యాన్ని పరిశీలిస్తూ ఉందా? అంటే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినవేంటి, దాంట్లో కానివేంటి, ఏ అంశాల మీద రిజిస్టర్ అయ్యాయి, దాంట్లో ఉన్న వాళ్ళ మీద ఇంకా ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకేమైనా ఉన్నాయా? అంటే ప్రొటెస్ట్ మీద కాకుండా ఇంకా ఎఫ్ఐఆర్స్ ఏమైనా రిజిస్టర్ అయ్యా? వీటి మీద క్లారిటీ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయబోతూ ఉందా? ఎటువంటి అడుగులు, అంటే ఎటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంది కేంద్రం? ఇక్కడ ఏమనుకోవచ్చు? జరిగినటువంటి చర్చలతో చాలా స్పష్టంగా చెప్పింది. మూడు కూడా లిఖితపూర్వమైనటువంటి హామీలు ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూసాం మనం సోనం వాంగ్ దీక్షలో ఉన్నప్పుడే, స్టేజ్ పైన ఉన్నప్పుడే పోలీసులు వచ్చారు, అదుపులోకి తీసుకున్నారు, ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రాణం ఇబ్బంది కలగొద్దు, ఈ రోజు నుంచి ఫాస్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది కలిగిన ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అక్కడ జేపీ నడ్డా వెళ్ళారు, కేంద్ర మంత్రి, అక్కడ ఆయనతో చర్చలు చేశారు, హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఆయన దీక్ష విరమించారు హాస్పిటల్లో. అక్కడ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా కేంద్రం యాక్సెప్ట్ చేసింది మా ప్రధాన డిమాండ్ అన్నింటినీ కూడా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేసులు విత్డ్రా చేయాలి, ప్రక్షాళన చేయాలి, వీటన్నిటికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చింది. కానీ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం సిజేపీ వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్. మరి ఇప్పుడు ఈ 20 కేసులలో కేవలం విద్యార్థుల పేరిట శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదైతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు పోలీసుల దగ్గర వారికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే మాత్రం వాళ్ళు శిక్షార్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేంద్రం వాటిని కూడా ఎత్తివేస్తుందా ఈ విషయంలో అనేటువంటిది చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సిజేపీకి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలిందా? జంతర్ మంతర్ నిరసన కేసుల ఉపసంహరణపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామంటూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 హింసాత్మక ఘటనలకు సంబంధించినవి. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు ఇంకో కేసు నమోదైంది. ఇక మిగిలిన 5 కేసులు జర్నలిస్టులు తమపై నిరసనకారులు దాడి చేసినందుకు కంప్లైంట్ చేసిన కేసులు.
కేంద్రం ముందు సీజేపీ పెట్టిన 3 డిమాండ్లలో కేసుల విత్డ్రా కూడా ఒకటి. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉపసంహరణపై ఉత్తర్వులు రాలేదు. దీంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి కాక్రోచ్ జనతా పార్టీ ఏమంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 25 जुलाई को जब जेपी नड्डा जी और जितेंद्र सिंह जी से हमारी 3rd राउंड की बातचीत हुई थी, तो उसमें इस बात पर सहमति बनी थी कि जितनी भी FIRs प्रोटेस्टर्स और ऑर्गेनाइजर्स के खिलाफ फाइल की गई है, जंतर मंतर पर चल रहे प्रदर्शन को लेकर, 20 जुलाई के प्रदर्शन को लेकर और देश भर में चल रहे प्रदर्शनों को लेकर, वो सभी FIRs विड्रॉ की जाएंगी. और इस बात पे भी अलाइनमेंट हुआ था कि कोई भी नई FIR फ्यूचर में किसी भी प्रोटेस्टर या ऑर्गेनाइजर के खिलाफ फाइल नहीं की जाएगी. इस एग्रीमेंट का एक रिटर्न ड्राफ्ट भी हमने जेपी नड्डा जी को और जितेंद्र सिंह जी को सबमिट किया था और इस बात पर सहमति बनी थी कि कल मंगलवार तक सरकार की तरफ से रिटर्न एग्रीमेंट की कॉपी हमसे शेयर कर दी जाएगी और दोनों साइड के लॉयर्स अलाइन करने के बाद दैट रिटर्न एग्रीमेंट विल बी फाइनलाइज्ड. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.